అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతాను, ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతాను 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 కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి. వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఓకే 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 వద్దు అది లేదు అది లేదు అదేం లేదండి. లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నది నా అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు. నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద. తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నానిగారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నానిగారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగడితే మనకు రాదు, అది పొగడటం రాదు, ఇన్బిల్ట్లో లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది. రావట్లేదు అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మందే.